హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వోలిటీ. వెల్కమ్ టు న్యూస్ 360. ఓ నేత తీరు నోటి నిండా అసభ్య పదజాలం మాటలే. పొగబెట్టేలా మాట్లాడడం మరో నాయకుడి స్టైల్. చిందులతో చిందేసే మాస్ రాజా యాడింగ్. మాటలకు అర్థాలే వేరని ప్రవర్తించేలా క్లాసికల్ మహిళా నేత మరొకరు. వీరందరినీ ఒక తాటిపైకి తెచ్చే సకల కళా వల్లభుడు. అబ్బా, టీం ఏం కుదిరిందబ్బా అని మురిసిపోయే అధినేత. 5 సంవత్సరాల్లో ఏపీని భ్రష్టు పట్టించేలా సాగిన వైసీపీ బ్యాచ్ తీరిదంతా. ఒకటా రెండా తవే కొద్దీ వెలుగులోకి వస్తున్న చాంతాడంత పాడు పనుల లిస్ట్. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు దున్నేశారు. అక్రమ కేసులు బనాయించారు. బతకాలంటే డబ్బే ప్రధానమా? అధికారం అంటేనే మజానానా? వైసీపీ పాలనలో జరిగిన న్యూసెన్స్ ఘటనలపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. వైసీపీ హయాంలో నిబంధనలకు తూట్లు పొడిచారు. ఇష్టారాజ్యంగా పాలన చేశారు. వైజాగ్ ఋషికొండ రాజకీయాలు అప్పట్లో హాట్ టాపిక్ గా సాగాయి. ప్రఖ్యాత కొండలను పిండి చేసేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఋషికొండ గుండు కొట్టారు. హరిత రిసార్ట్స్ ఆధునికీకరణ పేరుతో పెద్ద ఎత్తున భవనాలు నిర్మించారు. పర్యాటకం పేరు చెప్పినప్పటికీ పర్యావరణ విధ్వంసం అడుగడుగునా జరిగింది. నాటి జగన్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించుకోవడంతో రిషికొండ పెద్ద ఇష్యూగా మారింది. చివరికి అప్పటి ప్రతిపక్ష నేతల పర్యటనలు కూడా అడ్డుకున్న ఘటనలతో ఋషికొండపై ఏం జరుగుతుందనే వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియకుండా పోయాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటుగా ఏపీ హైకోర్టు వరకు కేసులు దాఖలయ్యేలా మారాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కూటమి వశమైంది. విశాఖ ఋషికొండపై జగన్ రాజకోట రహస్యం బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్ పెత్తందారి భవంతులు కట్టేశారు. 1,41,000కు పైగా చదరపడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ప్యాలెస్లను తలదన్నేలా ఉన్న ఆ నిర్మాణాల వెలుపల లోపల ఉన్న వైభవాన్ని చూస్తే కళ్లు తిరగాల్సిందే. ప్రజాధనంతో ఓ రాజకోటనే నిర్మించుకున్నారు. మీరు కూడా చూసారు లోపలంతా. ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేన్, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో. ఓకే, రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు. కానీ ఇంత వివాదాస్పదం చేసి, ఇంత లగ్జరీస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7ంటిని బ్రహ్మాండంగా కట్టేశారు. పడక గది దగ్గర నుంచి అత్యంత విలాసవంతమైన స్నానాల గదుల కోసం కోట్లు కుమ్మరించారు. గదులను చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. ఇదంతా ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల పాటు తానే ఉంటానని జగన్ కలలకు రూపంగా ఋషికొండను అప్పటి అధికారులు, మంత్రులు తీర్చిదిద్దారు. సీఎం హోదాలో జగన్ కోసం కట్టిన భవనాలు కాదంటూ అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు పదే వాదించారు. రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరికి ఋషికొండ రహస్యం బయటపడింది. జగన్ కు బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా అనేక చోట్ల రాజభవనాలు తలదనే భవంతులున్నాయి. కానీ ఆశ చల్లారకపోవడంతో ఋషికొండ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా విలాస భవనాన్ని ఎవరికీ తెలియకుండా కట్టించాలని ప్రజల్లో టాక్ నడిచింది. హుందాతనాన్ని వైసీపీ నేతలు మర్చారు. విపత్తుల సమయంలో సాయం అందించాల్సిన చేతలే ప్రజల చావును కోరుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కురిసిన భారీ వర్షాలు విజయవాడను వరదలతో ముంచేశాయి. ముంపు 3 వైపులా దూసుకొచ్చింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. ఆహారం, తాగునీటి పంపిణీ అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చెమటోడ్చింది. ఈ క్రమంలోనే టన్నుల బరువైన పడవలను వైసీపీకి చెందిన నాయకులు ప్రకాశం బ్యారేజీలో వదిలారు. నీటి వేగంలో కొట్టుకొచ్చిన పడవలతో ఏకంగా ఓ గేటు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
కనీసం ఒక 4-5 రోజులైతే నిద్రాహారాలు కూడా లేవండి. నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళిపోవాలంటే ఉదాహరణకు చంద్రబాబు గారు వెళ్ళిపోకపోతే స్టార్ హోటల్ ప్రజల మధ్యలో ఎందుకు ఉండాలి? నువ్వు వచ్చావు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వరదక్షిణ మరుసటి రోజు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎక్కడన్నా బాధపడ్డాడేమో, చేతులు ఊపుతూ నవ్వుకుంటూ ఆ మంచి పని జరిగిందిరా అన్నట్టు మనసులో వచ్చాడు, వెళ్ళాడు. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఇంక ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడ కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. తొలుత పడవల ఘటన వైసీపీ నేతల నిర్వాకాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ప్రకాశం బ్యారేజీ భద్రతపై చర్చకు వచ్చేలా దారితీసింది. భగవంతుడి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి మెండుగా ఉండడంతో భారీ ప్రాణ నష్టం నుంచి విజయవాడ వాసులు బయటపడ్డారు. ఇంత జరిగినా ఏమీ తెలియనట్టు వైసీపీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ఒక దశలో గేట్లకు అడ్డుకున్న పడవలను తొలగించేందుకు అధికారులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. చివరకు ప్రకాశం బ్యారేజీలో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గ్యాస్ కట్టలతో అతి కష్టం మీద 5 రోజుల తర్వాత పడవలను నీటిలో నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న పడవల కేసును పోలీసులు త్వరలో ఛేదించనున్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు, అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దింపుతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ, ఆవేదన. ఒక రైతు బిడ్డగా కూడా, ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం. కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని, అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ, ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగన్ హయాంలో అంటగాగిన పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. సినీ నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసు వ్యవహారంలో ఏకంగా ఐపీఎస్ల పాత్ర ఉండడమే అందుకు కారణం. ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ జరిగినట్టు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు అనుకూలంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారు. జత్వానీ కేసులో తాడేపల్లి పెద్దల నుంచి ఆదేశాలు రావడంతోనే ఐపీఎస్లు ఎంటర్ అయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏకంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, మరో ఐపీఎస్ అధికారి విశాల గున్ని ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జత్వానీపై విద్యాసాగర్ కంప్లైంట్ చేస్తే అదే రోజు ముంబైలో ఉన్న నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో మహిళ కేసుకు సంబంధించిన రూల్స్ కూడా పోలీసులు పాటించలేదు.
ఇక్కడే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. నటి జత్వానీని మానసికంగా హింసించారు. 42 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆమె సెల్ ఫోన్ను బలవంతంగా తీసుకొచ్చారు. కేసు అనుకూలత కోసం కొంత సమాచారాన్ని డిలీట్ చేశారు. వాస్తవానికి జత్వానీతో వైసీపీ నేతకు ముంబైలో పరిచయం ఏర్పడింది. 10 ఏళ్లుగా వివాహం చేసుకోవాలని ఆమె వెంట తిరిగినా ఫలితం లేకపోవడంతో ఫోర్జరీ కేసుతో ఆమెను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించడం, అందుకు కొంతమంది అధికారులు, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఇదంతా జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారులకు రావడంతో జత్వానీ కేసు వ్యవహారం బయటకొచ్చింది. ఆమె స్వయంగా పోలీసులను, ప్రభుత్వ పెద్దలను కలుసుకుని అక్రమ కేసు గురించి వివరంగా తెలియజేసింది. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసును రీఓపెన్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో తొలుత అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు. We had a meeting with Anita Vangalpudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing and we requested for justice to be expeditiously served in the sense that this false case which was unfortunately imposed on us to harass us to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidyasagar, who is the accused one in this FIR 490/2024. He should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here. ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. దీంతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులతో సహా ఐపీఎస్ కాంతిరాణ తాత, విశాల గున్నీలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. జత్వానీని అరెస్ట్ సమయంలో ఎఫ్ఐఆర్ కు నమోదుకు ముందే ముంబైకి టికెట్లు కొనట్లు తేలడంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇదంతా చేయాల్సి వచ్చిందని ఐపీఎస్ విశాల గున్ని రిటర్న్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. తెర వెనుక నుంచి అక్రమ కేసులు నడిపించిన తాడేపల్లి పెద్దల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. నరేందర్ కుమార్ జత్వానీ ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టర్ మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా కొంతమంది అరెస్ట్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకొని తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి, ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం లీగల్గా. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. పబ్లిక్ క్రై రాకపోతే ఇలాంటి సంఘటన బహుశా మీడియా మిత్రులందరికీ తెలుసు. భారతదేశంలో ఒక 3 ఐపీఎస్లు ఒకేసారి సస్పెన్షన్కు గురవటం లేదా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది రావడం ఈ కేసు ఉంది. అయితే న్యాయవాదులుగా కానీ బాధితులుగా వాళ్ళు కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. మరోవైపు వైసీపీ చీఫ్ బ్యాచ్ కొందరు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలను కూడా వదలేదు. ఇష్టారాజ్యంగా అనుమతులు, నిధుల దోపిడీతో పాటు చివరకు ప్రసాదం క్వాలిటీపై వచ్చిన ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిన తేలడంతో యావత్ హిందువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురయ్యారు. నెయ్యి కల్తీ ఘటన ఏదో సాదాసీదగా జరిగింది కాదు. మార్కెట్ రేటుతో పొంతలేని ధరలతో టెండర్లు కోట్ చేయడం, వాటిని గత పాలక మండలితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు ఓకే చేయడం ఇట్టే జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈవో ధర్మారెడ్డిపై బదిలీ వేటుపడింది. టీటీడీ ఈవోగా ఐఏఎస్ శ్యామలరావు నియమించింది.
పరిశీలనలో భాగంగా నెయ్యి ట్యాంకర్లను కూడా యథావిధిగా చెక్ చేశారు. ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్లో నెయ్యిని శాంపిల్స్ సేకరించిన టీటీడీ అధికారులు ల్యాబ్ టెస్ట్ చేయించారు. జంతువులు ఫ్యాట్ ఉన్నట్లు ఆ రిపోర్టుల్లో తేలింది. దీంతో కల్తీ నెయ్యి ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ తమిళనాడుకు చెందిన టెండరుదారుని బ్లాక్ లిస్టులో పెట్టింది. కర్ణాటకకు చెందిన నందిని డైరీ నెయ్యిని వాడేలా చర్యలు తీసుకున్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. అది సాక్షాత్తు భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణించకారు. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తిరుమల రాజకీయాలకు వేదికగా మారింది. మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు చక్రం తిప్పారు. ఇష్టారాజ్యంగా బ్రేక్ దర్శనాలు, వీఐపీ దర్శనాల పేరుతో నానా యాగి చేశారు. మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాలు అన్ని మతాన్ని స్వీకరించినా జగన్ ఏకంగా వారిని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో గత కొంతకాలంగా తిరుమల పవిత్రతపై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నాం, మేం చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా వైసీపీ పాలన సాగింది. తిరుమల సంప్రదాయాలకు ఆ పార్టీ అధినేతే తిలోదకాలిచ్చారు. అన్ని మతస్థులు తిరుమల వెంకన్నను దర్శించుకునే క్రమంలో ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో జగన్ పాల్గొనేవారు. దీనికి వత్తాసు పలుకుతూ బూతులు మాట్లాడే వైసీపీ నేత కొడాలని మరో అడుగు ముందుకేసి డిక్లరేషన్ సిస్టంపై అవాకులు చివాకులు పేలి ఆలయ పవిత్రతను మంటకలిపారు. నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బలాడుకోవాలంటే డైరెక్ట్గా ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని, కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. ప్రజలు ఓ పార్టీ చేతికి పగ్గాలిచ్చారంటే ప్రజా పాలన దిశగా అడుగులు వేయాలని దాని అర్థం. కానీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ అన్నింటా రివర్స్ విధానాల్ని కొనసాగించింది. నేతలు బరి తెగించేందుకు అప్పట్లో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి తెర వెనుక పాత్ర పోషించారన్న ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రం ఏ మూల ఏం జరిగినా చూపుడు వేలు మాత్రం వైసీపీ నేతలనే చూపించింది. ప్రతిపక్షాల అణిచివేత దగ్గర నుంచి మైనింగ్ మాఫియా, డ్రగ్స్, అక్రమ రవాణా వంటి అంశాలని తాడేపల్లి చుట్టూనే సాగాయి. బాధ్యతగా ఉండాల్సిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాటి పెద్దలతో అంటకాగారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించిన వారిపై ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు బనాయించారు.
ఎంటైర్ సిస్టమ్ ను రాంగ్ రూట్ లోకి తీసుకెళ్లారు. అభివృద్ధి కోసం ప్రజలు ఎదురుచూపులు చూశారు. 3 రాజధానుల పేరుతో జగన్ కొత్త సమస్యలను సృష్టించారు. వాటికి వైసీపీ బ్యాచ్ తందానా కొట్టడంతో రాష్ట్రం వెనకబడ్డంలో కారణంగా మారింది. జగన్ హయాంలో ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడే స్థితిలోకి ఏపీని చేర్చారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం కొట్లాడిన కేసులు ఊసేలేదు. వివేకానందరెడ్డి మర్డర్పై పురోగతి కానరాలేదు సరికదా, కేసుల నిగ్గు తేల్చాలంటూ సొంత చెల్లెళ్లే ఎదురు తిరిగారంటే జగన్ పాలనకు నిదర్శనం ఇంతకంటే ఏముంటుంది?